3249. ఇదేంటో తెలుసా? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను రీసెంట్గా ప్రీతి మిక్సర్ గురించి ఒక వీడియో చేశాను. ఆ ఈవెంట్ జరుగుతుందన్నమాట, ఎక్కడో కాదు ఇక్కడే మనకి దగ్గరలోనే ఆట్రియం మాల్లో. అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్ ఎలా జరుగుద్ది ఏంటి అనేది చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇప్పుడు వచ్చాం మాల్కి. బేసిక్గా ఇలాంటి ఈవెంట్లకి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. కొంచెం నర్వస్గా ఉంది. హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే మనకి ఒక కిట్ ఇచ్చారనమాట. ఈ ప్రీతి జోడ వరల్డ్ రికార్డ్ ట్రై చేస్తూ హార్డెస్ట్ థింగ్స్ ని గ్రైండ్ చేస్తూ, అది ఈరోజు ఈవెంట్ అయిపోయింది అనమాట. మనకి ఇచ్చినవన్నీ కూడా ఇలా పౌడర్లు అయిపోయినాయి. అక్కడ ఇందాక మీరు గాజులు చూసారు, అవి పౌడర్లు అయిపోయినాయి. ఇక్కడ ఈ పెన్సిల్ చూసారు, ఆ పెన్సిల్ కూడా పౌడర్లు అయిపోయినాయి. అన్ని పౌడర్ చేస్తుంది. ఇప్పుడే ఈవెంట్ అయింది, కిందకు వచ్చాం. అయితే ఈవెంట్లో మనకి ఇప్పుడే ఒక పెద్ద మనిషి కనిపించాడు అనమాట. ఎండి కెన్ కుక్, చాలా మందికి తెలుసు. అలాగే ఆంటీని చూపిస్తే ఇంకా త్వరగా గుర్తుపడతారు నాకు తెలుసు. ఇద్దరు కనిపించారు అనమాట. తిరుపతి నుంచి వచ్చారు ఈవెంట్ కోసం ఇక్కడికి. అయితే ఇప్పుడు సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళి ఏమైనా తిని మన వాళ్ళు కూడా అలాగే సరదాగా హైదరాబాద్ ఎక్కడికి వెళ్దాం, ఇంతకీ ఏ మాల్? లులుమాల్కి వెళ్ళి అట్నుంచి తినడానికి దగ్గరలో మనకి బాగుండే ఫుడ్ నవాబ్స్, కాబట్టి నవాబ్స్కి వెళ్ళి బిర్యానీ తిన్నాం. ఇప్పుడు వచ్చాం మాల్కి, అందరం పైకి వచ్చేసాము. తీసుకోండి అండి, ఒకటి అడుగుతున్నప్పుడు కొడుకు తీసుకోరేంటి. జస్ట్ 3249. 3249. లెమన్ బిగ్ ఇంపోర్టెడ్, వేరే దేశం నుంచి వచ్చిందండి. అది కావాలి పట్టుకెళ్తారా? ఈ యాపిల్ ఉంది చూసారా, అమెరికా నుంచి వచ్చిన యాపిల్. ఇది అమెరికా నుంచి వచ్చిన యాపిల్. అది అన్ని అమెరికాలో ఎందుకు వస్తాయి, మన కాశ్మీర్లో పండుతాయి కొన్ని. అమెరికా నుంచి యుఎస్ఏ గాల యాపిల్ రాయల్ గాల యుఎస్ఏ. ఇది చూడండి చిలీ అంట. చిలీ అనే దేశంలో చైల్ అంట. నేను కూడా మిగిలాయి 289 కేజీ బ్లూబెర్రీ ఆంటీ. ఈ ఒక్క బాక్స్ బూడిద పళ్ళ. ఈ బాక్స్ ఎంత అనుకుంటున్నాను? కరెక్ట్, బూడిద పండ్లు. ఈ బాక్స్ ఎంత అయితే తీసుకోవచ్చు? అక్కడ రేట్ చూడండి. మరి పెరిగిపోయినాయండి రేట్లు. మన విలేజ్ లో ఏమైనా ఉంటే చెప్పండి, తీసుకొచ్చి అమ్ముదాం ఇక్కడ. మంచి గిరాకీ. ఆ కాయలు వేరు, ఈ కాయలు వేరేమోనండి. ఇవేనా? ఓకే. ఇప్పుడు ఇవి కేజీ ఎంత ఉంటాయి అంటారు? ముట్టుకోద్దు అంటారు వాళ్ళు, ముట్టుకోనివ్వరు. ఎంత ఉంటాయి అంటారు అంటే కేజీ? టచ్ అయినెవరు? విజిలేసేస్తాడు ఒకడు ఉంటాడు ఇక్కడ మనిషి. ఇది ఎంత తెలుసా కేజీ? సరదా గెస్ట్ చేయండి, ఇది కేజీ ఎంత ఉంటుందో. ఎంత ఉంటుంది మీకు? ఖర్జూరం రేట్లు తెలుస్తాయి కదా. అక్కడ చూడండి ఒకసారి, 1500. 1499. 1500. మళ్ళీ వస్తామంట. లేదు నేను తీసాను వీడియో, చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి డిపార్ట్మెంట్ అక్కడ మేనేజ్మెంట్కి. తీసారు కదా, అదిగోండి. ఎవరు తీసారు? ఇద్దరులో. అక్కడ ముట్టుకొని ఇవ్వట్లేదని ఒకటి వేసేసాను. అది అట్లా ఉంటుంది మనతో. జ్యూస్ చేసేసి ఇక్కడ ఐస్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. చైనా తెల్లగడ్డలు. ఇండియా తెల్లగడ్డలు రాసింది. మరి ఎందుకంటే చైనా అన్నారు మీరు? ఇది నిజమే, చాలా పెద్దగా ఉన్నాయి కదా. పాయ ఒకటి వేస్తే సరిపోద్దేమో.
ఇది రాదా? ఉల్లిపాయలు ఏంది, ఎర్రగడ్డలు అవి. సరేలే, చిన్న హైదరాబాద్ వస్తే నువ్వు లాంగ్వేజ్ మార్చొద్దు, ఓన్ లాంగ్వేజ్ మాట్లాడు. మా ఊర్లో చిన్న ఎరగడ్లు అంటారు. చిన్నారి గట్ల చిన్నారే ఏమంటారు? తెల్లగడ్లు. మరి ఉల్లిపాయల్లో కూడా తెల్లగా కాయలు ఉంటాయి కదా కొన్ని తెల్లగడ్డలు, అవి తెల్లరగడ్డలు. తెల్లారగడ్డలు. అది ఇవి ఎర్ర ఎరగడ్లు అంటాం మేము. చాలా బాగుంది. చిన్న ఎరగడ్లు. చిన్నారిగడ్డలు ఏమంటారు మమ్మీ వీటిని? ఏమంటారు? శనక్కాయలు రా. అందరికి ఒకేలా. శనక్కాయలు అంట, మనం ఏమంటాం వేరుశనగ గుళ్ళు. మీరు వేరుశనగలు అంటారు, మేము శనక్కాయలు, ఓన్లీ శనక్కాయలు. తిరుపతి స్లాంగ్ లో అలా అంటారు అన్నమాట. మీకు ఇప్పుడు అద్భుతాలు చూపిస్తాను రండి. వదండి. ఒక్క చికెన్ మీకు అన్ని చూపిస్తాను రండి. రండి దగ్గర రండి. ఇది ఏంటో తెలుసా? అబ్బో, రండి. అది ఏంటనుకుంటున్నారు? కుందేలు ర్యాబిట్. ఇలా రండి చూడండి. చెప్పరు ఫస్ట్ ఎదరికెళ్ళండి ఇది చూడండి. అది మొత్తం మటన్లో ఉండమనండి మీ అబ్బాయిని ఒక వీడియోలో. ఒక నెల నుంచి 2 నెలలు కాదు, 3 నెలల నుంచి. అడుగుతున్నారా ఇలా వండమని? బ్రో వండొచ్చు అంట కదా అలాగా. ఫుల్ మటన్ మంది వండినప్పుడు మమ్మల్ని కూడా పిలవండి. ఓకే. లాంగ్ వీడియో చేస్తాను ఫుల్ మటన్. అది కుదరట్లా యాక్చువల్లీ 1 మంత్ పట్టుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇది బాగా కాదు. ఆ కుందేలు కూడా చేయొచ్చు కదా మరి వీటితో. నేను చూడను. ఇది పాయ బోటి అన్ని చేస్తారు. బోటీ చేస్తా, ఇది చేస్తా, అవంతా చేస్తాను. అది కూడా భయం లేదు, అది నేను చేయమన్నాను కాబట్టి. నీకేం చేస్తానంటే కుందేలకు మసాలా పూసేస్తా. నోర్మై నీకు తెలియదు కదా అప్పుడు ఏం వండుతున్నావో, దాన్ని వండేసేయి. ఆంటీని కళ్ళు మూసుకోమని చెప్పి మేక తల చేతిలో పెడదాం అనుకున్నాను, కానీ లేదు ఇక్కడ. అది మిస్ అయిపోయింది. మంచి రియాక్షన్ వచ్చేది లేకపోతే. ఈ చేప చూసారా? ఇది సముద్రంలో ఉంటుంది చేప. దాని ముళ్ళు కూడా ఉంటుందా? ఏది ముళ్ళు? అది ముళ్ళు కాదండి, అది ముళ్ళు కాదు. ముళ్ళు ఉండదు అసలు దీనికి. మేము మొన్న వండుకున్నాం, మటన్ పీస్ ఉన్నట్టుంది తెలుసా? కండే, అదంతా కండ, ముళ్ళు లేదండి అసలు. మటన్ ముక్కలా ఉంది. ఇది తిన్నారా మీరు ఎప్పుడు? అది తినలేదు. అదేం చేప? బాగుంటుంది. ఏం చేప ఏంటి? మా రాయలసీమలో జల్లలు అంటారు. జల్ల. ముళ్ళులు ఉంటాయి చూడు, 7 ముళ్ళు ఉంటుంది. అమ్మో, ముళ్ళు ఉంటే తిన్నాను నేను. 7 ఉంటే ముళ్ళు పైన, లోపల అంతగా ఉండదు. దగ్గర ఉంది కదా హోటల్లో అది. కానీ దీని మీద ఇంత పెద్ద ఎగ్ దోశ వేస్తే దాని మీద చట్నీ ఇచ్చే వాళ్ళు 30 రూపాయలకి ఇంత పెద్ద చేసేస్తే. కాదండి, ఒకటి కూడా కొనట్లేదు ఏంటంటే అన్ని అడుగుతుంటే పాపం. ఇంట్లో అన్ని దండిగా ఉన్నాయి. అది చూడండి, ఇలాంటిది ఉందా మీ దగ్గర? ఉండాలి. వీడియోలకు బాగుంటుంది అది. అయ్యో, ఏంది వెయిట్లెస్? వెయిట్లెస్. అయ్యో, వద్దురా. ఎంత అందరూ వెయిట్గా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి సరదా. ఎంత అయితే తీసుకోవచ్చు మనం? ఇదా 250. వెనక్కి తిప్పమయ్యే రేటు వెనక లేదు. 3,415 రూపాయలు. 3000 పెట్రాడ. ఏంది మరి అన్యాయం కదా. అది వెయిట్ కేజీ అన్న ఉంది కనీసం డబ్బులు పెట్టేదానికి. 3000 ఎందుకు దానికి? అదే కదా. ఉన్నాయి కదా, అది ఏమో మిర్రర్ అనుకుంటా. నేను కింద ఉండేది చూడలా, పైన ఉండేది చూసా ఫస్ట్ నుంచి. ఆ పైన ఎలా పెట్టారు పడిపోకుండా అనేసి ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. నేను ఇక్కడికి వెళ్తే అది మిర్రర్ ఉంది. అదే అద్దం పెట్టారండి అక్కడ. ఈ ఊర్లో ఏమంటారండి ఈ కాయల్ని? ఇవి కలింకాయలు. కలింగకాయల. కల్లింగ కాదు, కలింకాయలు. వాక్కాయలు అంటాం మేము వీటిని మా ఊర్లో. పుల్లగా ఉంటాయి. మొన్నే కొన్ని వండుకున్నాం. ఉంటాయి. వీటిని ఇంకోటి చేస్తారంటే తెలుసా? పండిపోయిన తర్వాత చెర్రీలు ఉంటాయి చూడండి, ఆ చెర్రీలు ఇయ్యనంట. మేము పిల్లకాయలు అప్పుడు ఇవి దీన్ని షుగర్లో అది ఏమంటారు దాన్ని నానబెడితే చెర్రీలు అవుతాయి. తీయగా చేస్తారు. కాదు. ఇవి పనసకాయ ఇది అవును. కాదు, పనసకాయ కాదు ఇది. అదేరా బేబీ. బేబీవా? అదే బేబీ పనసకాయ. అంటే చిన్న పనసకాయలు అని అర్థం. బేబీ పనసకాయ. ఇది తీసుకుందామా? రేట్ అని తెలుసు, 350 రూపాయలు. ఆడు ఉండేది చెప్పినా నేను, చూడు 350 రూపాయలు. ఏడున్నాయి ఇవి. పెట్టేస్తారండి. టీసర్ మొత్తానికి పట్టుకెళ్ళి ఏడ ఉండాలి ఆడే ఉండాలని ఎత్తుకొచ్చేసిన పోయి 250 అంతే. 250 రూపాయలు అంటే అండి. సర్లేదా, అన్ని పెట్టకూడదు, ఏదో ఒకటి తీసుకోవాలి కదా వచ్చిందానికి. ఇది ఉంది అది. ఇది మీకు నచ్చిందా? నచ్చలే, చిన్నప్పుడు తిన్నాను కదా, అదే కదా టెస్ట్ చేద్దాం. ఫస్ట్ టెస్ట్ చేద్దామని. అండి వడలు వడలు చేసి దాంట్లో పెట్టేసి ఎప్పుడు బాబే గారెలు
వడలు ఫ్రెష్గా ఉంటాయండి. నువ్వు కనుక గారెలు అన్నావంటే నాకు బీపీ జొయ్యని లేస్తుంది. 75 అంటే 4 వచ్చి అయినా వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు మన పొద్దుటి చాక్లెట్ వడ తిన్నాం లేకపోతే చాక్లెట్ వడ చాక్లెట్ పెట్టాడా చాక్లెట్ వడతో పాటు పైన లిటిల్ బిట్ చాక్లెట్ స్ప్రింకిల్ వడ. ఓ మై గాడ్ ఎన్ని వడల స్వీట్ రా స్వామి పెట్టరా నాయన కళ్ళు తిరుగుతున్నాయంట. ఇది ఉన్న చూసి ఒక చిన్న పీసు 120 రూపాయలు. అది అక్కడ దేవుడా ఒక పీసు కొనాలంటే 700 714 840 రూపాయలు తీసుకుందామండి. ఏంది మరి ఎంత కారమా చికెన్ హ్యామా అవేనా అవే అనుకున్నా నేను. అంటే ఏం చేస్తారండి అట్లతో? ఏమో నాకు కూడా తెలియదు. మరి అవే అనుకున్నారంటే మరి మీకల్లా తెలుసు? చూసా నేను చైనాలో చూసారా? చైనా వీడియో వాళ్ళు మొత్తం చైనా మార్కెట్ అంతా ఆంటీ దగ్గర ఫోన్లోనే ఉంది. ఇవన్నీ వాళ్ళు వీడియోలో ఓపెన్ చేస్తారు కదా అవన్నీ చూసా నేను. ఏంటి తెలుసా? పందికూర ఏం కొంప తీస్తుందా? పందే కాదులేమా చికెన్ కాదా? చికెన్ అయినా ఇక్కడ అమ్మడండి, ఇది పంది అమ్మరు ఇక్కడ. లూలు మాల్లో చికెన్ని అలా కట్ చేశారు. బిస్కెట్ మాదిరి కేక్ మాదిరి ఉంది. ఆంటీకి ఇవి నచ్చినాయి, స్పైసీ మ్యాంగో విత్ మసాలా. చూస్తా అంటే తినాలనిపిస్తుంది. అది జామకాయ, ఇది మ్యాంగో, నాకు ఇది కావాలి. 100 గ్రాములు 39 రూపాయలు. ఎంతైనా పర్లేదు ఇప్పుడు కదా. అది బాగుంది కాదు. అది ఎట్లా ఉంటుంది చెప్పరా? నేను ఉప్పు లేకుండా ఉండాలి. తీయగా ఉంటుంది, బెట్టి కడతాను తీయగా ఉంటుంది. చెప్పండి. అది బేనేసా బంగినపల్లి. నేను చెప్పేది వినండి. ఇది బేనిసా, ఇది ఇదేందో రకాల కాయలు, నాటుకాయలేమో ఇవి. ఇది బేనిసా. ఇది అలాగే ఇది బంగినపల్లి, చిన్న బంగినపల్లి, చిన్న బేనిసా. అలా అంటారా? బేనిసా బానిసా అన్నారు ఏదో. బేనిసా సూపర్. ఇది కూడా కాయలే. ఇవి 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 వచ్చి నాటుకాయలు. మ్యాంగో దాసరి అంట. అంటే వాళ్ళు మీ ఊర్లో ఇట్లా పెట్టుకున్నారు, ఆ. మా ఊర్లో నాటుకాయలు అంటారు. నాటుకాయలు అంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి. ఇది ఇవి కూడా నాటుకాయలే. ఇవి నాటుకాయలే. ఇది వచ్చి నీలం కాయలు లాగా ఉంటాయే. నీలం కాయలే కరెక్టేనండి. అదిగోండి మ్యాంగో నీలం. వావ్, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మా ఊర్లో ఈ కాయలే ఉంటాయి. ఓకే. ఇది 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 అది నీలం కాయ. ఇది బెంగళూరు కాయ. బెంగళూరు మామిడి అంటే ఇవే మా ఊర్లో తోతాపూరి అంటండి. మ్యాంగో తోతాపూరి అంట దీని పేరు. ఇవి ఫుల్గా కేజీ 2 రూపాయలు. కేజీ 2 రూపాయలా? ఎక్కడ? కింద పోసేస్తారు. కేజీ 44 రూపాయలు ఇక్కడ. 2 రూపాయలు కూడా కొనక అన్ని కింద దొబ్బేశారు. అయ్యయ్యో. లంచ్ చేద్దామని నవాబ్స్కి వచ్చాము. టైం చూడండి ఎంత అయిందో. ఫోన్ చేసేస్తున్నాడు వలీగాడు. 4:30 అయింది. ఆంటీ టైం 5 అయింది సాయంత్రం. బిర్యానీ దొరికింది. అక్కడ కూడా దొరుకుద్దాం మీ ఊర్లో? మా ఊర్లో కూడా దొరికేది కానీ ఇంత టైంకి ఎప్పుడు తినలా. ఆకలి దంచుతాం. మరి ఇందాక ఆకలి వేయట్లేదు అన్నారు. ఇప్పుడు ఫుల్ ఆకలి. ఎందుకలా? నడిచి తిరిగి పాప మాట్లాడి ఆకలి వేస్తుంది ఆంటీ ఫుల్గా. చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి చెప్పాం. నవాబ్స్ బిర్యానీ. చికెన్ పీస్ ముట్టుకోగానే మొక్కలైపోతుందండి. బాబా కాలిపోయిందిరా. ఇక్కడ మటన్ పీస్ కూడా అట్లే ఉంది. 5ంటికి కూడా వేడివేడిగా తీసుకొచ్చారు. మటన్ పీస్ ఎలా ఉందండి? మెత్తగా ఉందా? ఇది కూడా బాగా మెత్తగా ఉంది. మరి అది దుమ్ము కదా. అది నొక్కండి. ఇది మెత్తగా మెత్తగా ఉంది. తిని ఎలా ఉందో చెప్పండి. నేను చికెన్ తిని చెప్పేస్తాను ఎలా ఉంది. మటన్ మాత్రం కరిగిపోతుంది నోట్లో. టేస్ట్ బాగుంది. బాగుందా? బాగానే ఉందా? బాగుంది. సూపర్. ఆంటీ సాటిస్ఫై, మేము హ్యాపీ. బాబు ఎలా ఉందమ్మా పెద్ద మనిషి? బాగుందా? సాటిస్ఫై? నేనే తీసుకొచ్చాను మా హౌస్లో తిందామని. బాగపోతే మళ్ళీ మనం బాధపడాలి. పిస్తా హౌస్లో టీ చెప్పాం. బాగుందా ఆంటీ? బాగుందా? పొద్దున్న కన్నా బాగుందా? అందుకని పాపం పొద్దున్న టీ బాగాలేదంట. వాళ్ళ అబ్బాయి మంచి టీ ఇప్పించలేదు. నేనే ఇప్పించాను పిస్తా హౌస్లో టీ. అబ్బా అందుకని ఈ అబ్బాయి మంచి టీ ఇప్పించాడు కదా. నేనే మంచి టీ ఇప్పించాను కదా. ఈ గ్యాస్ సిలిండర్ చూడండి ఎంత ఉందో. వలీగాడికి చూడండి ఎక్కడ దాకా వచ్చిందో సిలిండర్. ఎంత? 32 కేజీల బండ. మామూలుగా అయితే ఎంత ఉంటుంది? 16. అవునా? ఎంత పెద్దరా. ఇంటికి వచ్చేసాను మా. ఈరోజు అయితే చాలా బాగా జరిగింది.
అసలు వాళ్ళ వీడియోలో ఎంత కామెడీ అయితే ఉంటుందో రియల్గా కూడా అంతే నవ్వుకున్నాం, చాలా నవ్వుకున్నాం. ఆ ఆంటీ ఇన్నోసెన్స్తో చాలా బాగా నవ్వించారు. వాళ్ళు బస్సు ఎక్కేశారు, తిరుపతి స్టార్ట్ అయిపోయారు. చాలా బాగా స్పెండ్ చేసాం ఈ రోజు అయితే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను మా. ఇక్కడ దాకా వీడియో చూసినంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.